ఏప్రిల్ 3, 2025 కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో చూద్దాం. జమ్మూ కాశ్మీర్లో మహిళలకు ఉచిత బస్సు సర్వీసు. ఏప్రిల్ 1, 2025న జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం మహిళల కోసం ఉచిత బస్సు సర్వీస్ను ప్రారంభించింది. ఇది లింగ సమ్మిళిత చలనశీలతను ప్రోత్సహించే లక్ష్యంతో ఉంది. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రారంభించిన ఈ సర్వీసు కేంద్రపాలిత ప్రాంతం అంతటా స్మార్ట్ సిటీ ఈ-బస్సులు మరియు జేకేఆర్టీసీ బస్సులలో మహిళలు ఉచితంగా ప్రయాణించడానికి వీలు కల్పిస్తుంది. ఈ చొరవలో పట్టణ ప్రాంతాల్లో 200 ఈ-బస్సులు మరియు కాశ్మీర్ మరియు జమ్మూ ప్రాంతాలలో 235 జేకేఆర్టీసీ బస్సులు ఉన్నాయి. ఈ అభివృద్ధి మహిళల భద్రత, ప్రాప్యత మరియు సాధికారతను పెంచుతుంది. శ్రామిక మహిళల చలనశీలతకు మద్దతు ఇవ్వడంపై దృష్టి సారిస్తుంది. చైనా మరియు భారతదేశం మధ్య దౌత్య సంబంధాల 75వ వార్షికోత్సవం సందర్భంగా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మరియు అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము వ్యూహాత్మక భాగస్వామ్యం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతూ సందేశాలను ఇచ్చిపుచ్చుకున్నారు. ఆధునికీకరణ ప్రయత్నాలలో సహకారం కోసం పిలుపునిస్తూ డ్రాగన్ మరియు ఏనుగు యొక్క సహకార పాస్-టి డ్యూక్స్ అనే రూపకాన్ని జీ హైలైట్ చేశారు. భారతదేశంలోని చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఈ స్మారక కార్యక్రమం సరిహద్దు భద్రత, రక్షణ మరియు ప్రజల మధ్య మార్పిడి వంటి రంగాలలో విశ్వాసాన్ని పునర్నిర్మించడం మరియు సహకారాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. విక్రమ్ మిస్రీ మరియు జూ ఫీహాంగ్ కూడా పాల్గొన్నారు. పరస్పర గౌరవం మరియు వ్యూహాత్మక సంబంధాలను నొక్కిచెప్పారు. 62వ జాతీయ సముద్ర దినోత్సవం మరియు మర్చెంట్ నేవీ వారోత్సవాలను ప్రారంభించిన మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్. 62వ జాతీయ సముద్ర దినోత్సవం మరియు మర్చెంట్ నేవీ వీక్ను మహారాష్ట్ర గవర్నర్ సిపి రాధాకృష్ణన్ ఏప్రిల్ 5, 2024న ముంబైలోని రాజ్ భవన్లో ప్రారంభించారు. వికసిత్ భారత్ అభివృద్ధి చెందిన భారతదేశంలో భారతదేశ సముద్ర రంగం పాత్రను నొక్కిచెప్పారు. ప్రపంచ వాణిజ్యాన్ని పెంచడానికి మరియు భారతదేశ సముద్ర మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడానికి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ ఎస్సిఐ, ఇండియన్ రైల్వేలు మరియు ఎగుమతిదారులు వంటి కీలక సంస్థల మధ్య పోర్టు ఆధునీకరణ మరియు మెరుగైన సమన్వయం యొక్క అవసరాన్ని గవర్నర్ హైలైట్ చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఉపసంహరణ ఛార్జీలను సవరించింది. మే 1, 2025 నుండి అమలులోకి వచ్చే నెలవారీ ఉచిత పరిమితిని మించి ఉపసంహరణలకు రుసుమును రూ. 21 నుండి రూ. 23కు పెంచింది. వినియోగదారులు ఇప్పటికీ వారి స్వంత బ్యాంకు ఏటీఎంలలో 5 ఉచిత లావాదేవీలను, మెట్రోలలోని ఇతర బ్యాంకుల ఏటీఎంలలో 3 మరియు నాన్ మెట్రోలలో 5 ఉచిత లావాదేవీలను పొందుతారు. సవరించిన ఛార్జీలు నగదు డిపాజిట్లు మినహా నగదు రీసైక్లర్ యంత్రాలకు కూడా వర్తిస్తాయి. పెరుగుతున్న ఏటీఎం నిర్వహణ ఖర్చులకు బ్యాంకులకు పరిహారం చెల్లించడం ఈ మార్పు లక్ష్యం. పీఈఆర్డీఏ కొత్త చైర్పర్సన్గా శివసుబ్రమణియన్ రామన్ నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ శివసుబ్రమణియన్ రామన్ను పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ కొత్త చైర్పర్సన్గా 5 ఏళ్ల పదవీ కాలానికి నియమించింది. ప్రస్తుతం కాగ్ ఆఫ్ ఇండియాలో డిప్యూటీ కాగ్ మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా పనిచేస్తున్న రామన్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ మరియు అటల్ పెన్షన్ యోజనతో సహా భారతదేశ పెన్షన్ రంగాన్ని పర్యవేక్షిస్తారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద ఉన్న చట్టబద్ధమైన సంస్థ అయిన పీఎఫ్ఆర్డీఏ పదవీ విరమణ పొదుపులు మరియు పెన్షన్ రంగ సంస్కరణలను ప్రోత్సహిస్తూ పెన్షన్ ఫండ్ నిర్వహణలో నియంత్రణ, పారదర్శకత మరియు ఆర్థిక భద్రతను నిర్ధారిస్తుంది. సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ హెచ్ శంకర్ బాధ్యతలు స్వీకరించారు. జూలై 16, 2024 నుండి అదనపు బాధ్యతలు నిర్వహించిన తర్వాత హెచ్ శంకర్ అధికారికంగా సిపిసిఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పాత్రను చేపట్టారు. ఎంబీఏ పట్టా పొందిన మెకానికల్ ఇంజనీర్ అయిన ఆయనకు
చమురు మరియు గ్యాస్ పరిశ్రమలో విస్తృత అనుభవం ఉంది. అక్టోబర్ 2020లో డైరెక్టర్గా నియమితులైన శంకర్ కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు నాయకత్వం వహించారు. శుద్ధి కార్యకలాపాలను ఆధునీకరించారు మరియు విలువ ఆధారిత స్థిరమైన ఉత్పత్తులను ప్రవేశపెట్టారు. సిబిసిఎల్ను ప్రపంచ ఇంధన స్థిరత్వ లక్ష్యాలతో సమలేఖనం చేశారు. అతని నాయకత్వం సిబిసిఎల్ కార్యకలాపాలలో వ్యూహాత్మక వృద్ధి మరియు సామర్థ్యాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. ఎఫ్ఐసిసిఐ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా కమల్ హాసన్ నియమితులయ్యారు. చెన్నైలో జరిగిన ఎఫ్ఐసిసిఐ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కాన్క్లేవ్ సౌత్ కనెక్ట్ 2025లో ప్రకటించిన ఎఫ్ఐసిసిఐ యొక్క మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కమిటీ సౌత్ చైర్పర్సన్గా కమల్ హాసన్ నియమితులయ్యారు. డిజిటల్ యుగంలో బోల్డ్ స్టోరీ టెల్లింగ్, సాంస్కృతిక ప్రాతినిధ్యం మరియు ప్రపంచ ప్రతిధ్వనిని నొక్కి చెబుతూ భారతదేశ మీడియా మరియు ఎంటర్టైన్మెంట్ రంగాన్ని $100 బిలియన్ పరిశ్రమగా మార్చాలని ఆయన సంకల్పించారు. నిఖిల్ సింఘాల్ను ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డుతో సత్కరించారు. మార్చి 31, 2025న తపస్య ఫౌండేషన్ ట్రస్ట్ నిర్వహించిన తాజ్ లక్నోలో విగన్ మీడియా వరల్డ్ వైడ్ వ్యవస్థాపకుడు మరియు నోయిడా హై రైజ్ ఫెడరేషన్ అధ్యక్షుడు నిఖిల్ సింఘాల్ ఉత్తరప్రదేశ్ అన్మోల్ రతన్ అవార్డును అందుకున్నారు. అఖిలేష్ యాదవ్ ప్రదానం చేసిన ఈ అవార్డు పిఆర్ మరియు వ్యూహాత్మక కమ్యూనికేషన్లో ఆయన నాయకత్వాన్ని గుర్తించింది. తన ప్రసంగంలో ఆయన తన బృందం యొక్క అంకితభావం మరియు శ్రేష్ఠతకు నిబద్ధతను ప్రశంసించారు. ఆంధ్రప్రదేశ్ జీరో పేదరికం P4 విధానం చొరవ. స్వర్ణాంధ్ర 2047 దార్శనికతలో భాగంగా 2047 నాటికి పేదరికాన్ని నిర్మూలించడానికి ఆంధ్రప్రదేశ్ ఉగాది మార్చి 30, 2025 నాడు జీరో పావర్టీ P4 పాలసీని ప్రారంభించనుంది. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ మోడల్ ఆధారంగా స్థిరమైన సామాజిక ఆర్థిక అభివృద్ధి కోసం ప్రభుత్వ, ప్రైవేట్, పబ్లిక్ సహకారాన్ని ఈ చొరవ పెంపొందిస్తుంది. ఇది గృహ నిర్మాణం, పారిశుద్ధ్యం, కుళాయి నీరు, ఎల్పిజి కనెక్షన్లు, నమ్మకమైన విద్యుత్, హైస్పీడ్ ఇంటర్నెట్ మరియు అణగారిన కుటుంబాలకు సాధికారత కల్పించడానికి వ్యవస్థాపకతపై దృష్టి పెడుతుంది. చెన్నైలో జరిగిన పెద్ద ఎన్బిఎఫ్సిలను బలోపేతం చేయడంపై ఆర్బిఐ సమావేశం. షేర్డ్ విజన్, షేర్డ్ రెస్పాన్సిబిలిటీ స్ట్రెంథనింగ్ ది ఎన్బిఎఫ్సి అనే థీమ్తో మార్చి 28, 2025న చెన్నైలో పెద్ద ఎన్బిఎఫ్సిల కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక సమావేశాన్ని నిర్వహించింది. ఆర్బిఐ డిప్యూటీ గవర్నర్ స్వామినాథన్ జే మరియు ఐసిఏఐ అధ్యక్షుడు చరణ్ జ్యోత్ సింగ్ నందాతో సహా 200 మందికి పైగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో నియంత్రణ, పర్యవేక్షణ, రిస్క్ నిర్వహణ, న్యాయమైన రుణ పద్ధతులు మరియు ఆడిట్ పారదర్శకతపై దృష్టి సారించారు. ఆడిటింగ్లో నమ్మకాన్ని కొనసాగించడంలో మరియు సాంకేతిక పురోగతికి అనుగుణంగా మారడంలో చార్టర్డ్ అకౌంటెంట్ల పాత్రను ఐసిఏఐ నొక్కి చెప్పింది. భారతదేశం సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ను 10 పతకాలతో ముగించింది. అమ్మన్లో జరిగిన 2025 సీనియర్ ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో భారత్ 10 పతకాలు గెలుచుకుంది. ఫ్రీస్టైల్ మరియు గ్రీకో రోమన్ రెజ్లింగ్లో బలమైన ప్రదర్శనలను ప్రదర్శించింది. మనీషా బన్వాలా 62 కిలోలు స్వర్ణం గెలుచుకోగా, దీపక్ పునియా 92 కిలోలు, ఉదిత్ 61 కిలోలు, రీతికా హుడా 76 కిలోలు రజత పతకం సాధించారు. ఆంటిమ్ పంగల్ 53 కిలోలు, దినేష్ 125 కిలోలు సహా 6 రెజ్లర్లు కాంస్య పతకం గెలుచుకున్నారు. 30 మంది సభ్యుల జట్టులో మాన్సీ లాథర్ మరియు ముకుల్ దహియా వంటి అగ్రశ్రేణి ప్రతిభావంతులు ఉన్నారు. ఇది ఖండాంతర రెజ్లింగ్లో భారతదేశం ఆధిపత్యాన్ని బలోపేతం చేసింది. అజిల్హాఫ్ సిఎస్ఐ లియర్ ఈక్వెస్ట్రియన్ పోటీలో నిహారికా సింఘానియా బంగారు పతకం. బెల్జియంలో మార్చి 25-30 వరకు జరిగిన అజిల్హాఫ్ సిఎస్ఐ లియర్ ఈక్వెస్ట్రియన్ పోటీలో
భారతీయ యువ గుర్రపు స్వారీదారు నిహారిక సింఘానియా మొదటి స్థానాన్ని దక్కించుకుంది. CSI2 1YH LIER స్ప్రింగ్ టూర్ విభాగంలో పోటీపడిన నిహారిక అసాధారణ నైపుణ్యం మరియు దృఢ సంకల్పాన్ని ప్రదర్శించింది. హోటేస్ చార్బోనియర్ను స్వారీ చేస్తూ ఆమె చివరి 2 దశల స్పెషల్ ఈవెంట్లో 34.48 మరియు 31.95 పెనాల్టీ పాయింట్లతో ముగించి స్వర్ణాన్ని సాధించింది. ఆమె విజయం కృషి, అంకితభావం మరియు పాఠ్యేతర కార్యకలాపాలతో విద్యాభ్యాసాన్ని సమతుల్యం చేయడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. ల్యాండ్ మైన్ల ప్రమాదాల గురించి అవగాహన పెంచడానికి మరియు ల్యాండ్ మైన్ల తొలగింపు ప్రయత్నాలను ప్రోత్సహించడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 4న అంతర్జాతీయ మైన్ అవేర్నెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 2025 థీమ్ సురక్షిత భవిష్యత్తు ఇక్కడ ప్రారంభమవుతుంది. ముఖ్యంగా యుద్ధ ప్రభావిత ప్రాంతాలలో ల్యాండ్ మైన్ల ప్రభావాన్ని పరిష్కరించడం యొక్క ప్రాముఖ్యతను నొక్కిచెబుతుంది. యాంటీ పర్సనల్ మైన్స్, యాంటీ వెహికల్ మైన్స్ మరియు ఇంప్రూవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైసెస్తో సహా ల్యాండ్ మైన్లు ఘర్షణలు ముగిసిన చాలా కాలం తర్వాత పౌర ప్రాణ నష్టానికి కారణమవుతాయి. 2006లో మొదటిసారిగా పాటించిన ఈ దినోత్సవం గనుల తొలగింపు, బాధితుల మద్దతు మరియు ల్యాండ్ మైన్ రహిత ప్రపంచాన్ని ప్రోత్సహించడంలో కొత్త సాంకేతికతల పాత్ర కోసం ప్రపంచ ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది. తెలంగాణలోని వరంగల్ నుండి వచ్చిన చపాటా మిరప భౌగోళిక సూచిక ట్యాగ్ను పొందింది. ఇది ఆదాయం మరియు మార్కెట్ డిమాండ్ను పెంచడం ద్వారా సుమారు 20,000 మంది రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది. దాని ప్రకాశవంతమైన ఎరుపు రంగు మరియు తేలికపాటి ఘాటుకు ప్రసిద్ధి చెందిన దీనిని ఊరగాయలలో మరియు సహజ రంగు కారకంగా విస్తృతంగా ఉపయోగిస్తారు. వరంగల్, హన్మకొండ, ములుగు మరియు భూపాలపల్లిలోని 3,000 హెక్టార్లలో 80 సంవత్సరాలకు పైగా సాగు చేయబడిన ఇది ఏటా 11,000 టన్నుల ఉత్పత్తిని అందిస్తుంది. ఇది ఎగుమతులు మరియు ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశాలను తెరుస్తుంది.